ప్రాంతం కిమ్మంపేట అనగా కొత్తగూడెం భద్రాచలం జిల్లా కిమ్మంపేటలో మేము ఉన్నాం. మన బాబు మరి జాన్ గారి యొక్క చెల్లి గారు అబ్బాయి ఏం పేరు ఆయన చిన్న వయసులో మరి ఈ ప్రాంతానికి వచ్చి 3 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఎవరు ఈయనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రాంతానికి వచ్చి మరి ఈయన సేవ చేస్తున్నాడు. ఇదంతా కూడా మరి కొయ్యలు ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎవరు యేసుప్రభువుని నమ్ముకోలేదు. మరి ఇక్కడ చిన్న స్థలం కొని కొంతమంది దైవజనుల సహాయంతో చిన్న రేకు షెడ్ వేసుకొని ఆయన ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు. మరి ఇదంతా కూడా పాలవంచ వెళ్ళడానికి దగ్గరగా ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఇటు భద్రాచలం కొత్తగూడెం ఈ ప్రాంతానికి చెందినది. ఈ ప్రాంతం ప్రజలు మరి తనకు ఉండేటువంటి ధనం అంతా శుభ్రంగా తాగి తిని వాళ్ళు జీవిస్తారు తప్ప దేవుడైనటువంటి భయం లేదు, రక్షణ లేదు. ఈ ప్రజలకి వాళ్ళకి డబ్బులుంటే శుభ్రంగా త్రాగడం తినడం ఇదే తప్ప కానీ దైవ భయం లేనటువంటి ప్రాంతాలు అవి. ఈయన రూబేన్ గారు ఈ ప్రాంతానికి వచ్చి మరి ఆయన ఎంతో పరిచర్య చేస్తున్నాడు. ఈ ఫోటో కొట్టిస్తున్నాడు. ఈయన రూబేన్ గారి మన ముందు మనకు కనిపిస్తున్నాడు. ఈయన మీరు చూడొచ్చు. ఈయన మరి తన నందిగామ నుంచి తన తండ్రి దగ్గర నుంచి వచ్చి ఒంటరిగా తన భార్య, చిన్న కుమార్తె, 2వ సంవత్సరం కుమార్తె ఇరువురు కలిసి ఈ ముగ్గురు ఈ ప్రాంతంలో ఉంటూ అద్దింట్లో ఉంటూ మరి ఈయన సువార్త చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, సహాయం చేయాలి. ఈ ప్రాంతం కొరకు మరి మనం ఎంతో కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇంకా అనేక ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ భద్రాచలం, ఈ కొత్తగూడెం, ఈ పాలవంచ. నేను ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ నెలలో అనగా ఈ ఫిబ్రవరి నెలలో మరి నేను రావడం జరిగింది. 20, 21, 22 ఈ యొక్క మరి ఈ 3 తేదీల్లో ఈ ఫిబ్రవరి నెలలో నేను 3 రోజులు నేను మరి పర్యటించినప్పుడు చాలా వేదన, దుఃఖం. ఈ ప్రజలను చూస్తున్నప్పుడు వీరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు, ఈ ఆత్మల కొరకు ఎవరు మరి తెగించి ఎవరు సువార్త చెప్తారు, అటువంటి సేవకులు లేవాలి. ఈ ప్రాంతము స్పిరిచువల్ కొరకు, ఆత్మీయత కొరకు రివైవల్ ఉద్యమం రావాలి. ఈ ప్రాంత ప్రజలు కదిలించబడాలంటే మనము ఎంతో కన్నీరు కార్చి ఈ ప్రాంత ప్రజల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రాంతానికి అనేక మంది సువార్థికులు లేవాలి, అనేక మంది రావాలి. ఈ ప్రాంతం కొరకు మరి త్యాగం చేసేటువంటి వారు కావాలి. మన ధనము, మన డబ్బు, మన స్వస్థలంలో ఖర్చు పెట్టి అక్కడ పెద్ద పెద్ద చర్చలు కట్టి అక్కడ ఏదో పోటీగా పెట్టడం కాదు. కానీ ఏమీ లేనటువంటి నిర్జీవ ప్రాంతంలో ఒకవేళ మన ధనము, మన డబ్బు ఉంటే ఈ ప్రాంతాల్లో ఖర్చు పెట్టి ఈ ప్రజలాత్మల కొరకు మనము ఒక మిషనరీగా ఈ ప్రాంతంలో సేవ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. కనుక ఈ ప్రాంతం కొరకు మనము ప్రార్థన చేద్దాం, త్యాగం చేద్దాం. మన మధ్య రూబేన్ గారు మీరు చూసారు వీడియోలో. ఆయన మరి చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో కష్టపడుతున్నాడు ఆయన. మరి ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో నిర్జీవమైనటువంటి ప్రాంతాలు ఇవి. ఎక్కడో చిన్న గుడాలు. ఇదంతా కూడా మరి కొయ్యలు ఉండేటువంటి ప్రాంతం. ఇదంతా కూడా వాళ్ళ పరిస్థితి, వారి జీవనం ఏంటో మనకు తెలుసు. ఏమీ లేవు వాళ్ళకి. ఎంత భూమి ఉన్నప్పటికీ ఆ డబ్బు వృధాగా ఖర్చు పెట్టుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండేటువంటి ప్రజలు. వారికి రక్షణ కావాలి, వారికి పరలోక రాజ్యం గురించినటువంటి విషయాలు చెప్పాలి. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, వందనాలు, స్తోత్రం. రూబేన్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ ప్రాంతంలో నాయన దేవా ఎంతగానో తిమ్మంపేట అనే గ్రామంలో దేవ ఎంతో కష్టపడుతున్నాడు ప్రభువా. ఈ యొక్క భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ప్రక్కనే ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక ఇదంతా ఏజెన్సీ, ఇదంతా కూడా ప్రభువా ఫారెస్ట్, ఇదంతా కూడా ఎస్టీ వారు ఉండేటువంటి ప్రాంతం. తాను ఒంటరిగా వచ్చి అద్దింట్లో ఉండి ప్రభువా ఏమీ సహాయం లేకపోయినా ఈయన ఎంతో కష్టపడుతున్నాడు. ఈయన సేవ కొరకు, ఈయన భార్య, కుమార్తె, ఈయన పరిచర్య
అంతకంతకు ఇది అభివృద్ధి చెందేటకు చిన్న ఊరు నాయన పాక వేసుకొని ఆ పాకలో సేవ చేస్తున్నాడు ఆయన. దేవ ఈ ప్రాంతం అంతటిని కూడా మీరు కాపాడండి. నన్ను ఈ యొక్క 3 దినాలు ఈ ప్రాంతంలో నేను తిరుగుతున్నాను దేవా. ఈ ప్రాంతంలో చూస్తున్నప్పుడు ఈ సేవ ఎంతో విస్తృతంగా ఉంది ప్రభువా. మీరే కార్యం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.